ప్రతి సంవత్సరం ఆగస్టు 7న మనం జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటాం. 1905లో ప్రారంభమైన స్వదేశీ ఉద్యమాన్ని గుర్తు చేస్తూ ఈరోజు భారతీయ చేనేత పరిశ్రమలో పనిచేస్తున్న లక్షలాది కార్మికుల కృషికి, నైపుణ్యానికి ప్రోత్సాహం మరియు శుభాకాంక్షలు తెలియజేయడానికి జరుపుతున్నాము. భారతదేశపు చేనేత రంగం మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపం. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా మహిళలకు ఉపాధి కల్పిస్తూ స్వావలంబనకు మార్గం వేసే ఈ రంగం దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జనగామ మున్సిపాలిటీ మీటింగ్ హాల్లో జిల్లా చేనేత మరియు జౌళి శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ముఖ్య అతిథిగా పాల్గొని అందరూ చేనేత వస్త్రాలు ధరించి చేనేతను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. మరియు చేనేతన్నల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. అనంతరం చేనేత దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో నిర్వహించిన వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలలో పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించడం జరిగింది. తర్వాత జిల్లాలోని నైపుణ్యం గల చేనేత కార్మికులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేనేత మరియు జౌళి శాఖ సహాయ సంచాలకులు శ్రీమతి చౌడేశ్వరి మరియు వారి సిబ్బంది, జిల్లాలోని చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, చేనేత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.